వెల్కమ్ బ్యాక్ టు నుమైష్. సో నుమైష్ లో ఉన్న నేను ఈసారి నుమైష్ సొసైటీ చెప్పిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఫోన్స్ వీటితో చాలా చాలా బిజీ ఉంటారు. కానీ అవన్నీ వదిలేసిన జెన్జీ బ్యాచ్ నుమైష్ లో అడుగు పెడుతున్నారంట. అండ్ ఇప్పటి వరకు నమోదైన ఫుడ్ ఫాల్ లో దాదాపు 30% ఆఫ్ ఫుడ్ ఫాల్ జెన్జీదే ఉందంట. అంటే నుమైష్ లో ఫుడ్ స్టాల్, అమ్యూజ్మెంట్, షాపింగ్ ఇట్లా ఎక్కడ చూసినా కూడా జెన్జీ బ్యాచ్ సందడే కనిపిస్తుందంట. ఒకసారి మనం కూడా జెన్జీ బ్యాచ్ తో మాట్లాడదాం. నుమాయిష్ గురించి వాళ్ళు ఏం చెప్తారు అండ్ ఇక్కడ ఏం షాపింగ్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. మీ గురించి చెప్తున్నారు. అవునా? సో నుమాయిష్ ఇంట్రడ్యూస్ చేశారట కదా. యెస్. యాక్చువల్లీ తను వైజాగ్ నుంచి వచ్చింది అండ్ నేను ఇక్కడనే తెలంగాణ. సో షీ వాంటెడ్ టు షాప్. సరే రండి అని చూపించాను. అండ్ షీ హావ్ షాప్ మెనీ థింగ్స్. అంటే లైక్ వన్ స్టాప్ స్టోర్ కదా అండ్ రీజనబుల్ ప్రైస్, వేరియస్ వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి. సో అలా అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అప్పుడు మన పిండ్రెస్లో అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుంటాం కదా విత్ హై ప్రైస్, ఇక్కడ చాలా లోకి దొరుకుతుంది. ది షర్ట్స్ అండ్ అక్కడ స్టార్టింగ్లో గేట్ 2 దగ్గర ఇంకా చాలా బాగున్నాయి. ఎస్. నేను లాస్ట్ వీకే వచ్చాను, మళ్ళీ దిస్ ఇస్ సెకండ్ టైం. సో ఇంకో 15 డేస్ ఉంది. మళ్ళీ వస్తా. శివరాత్రి ముందు రావాలి కదా షాపింగ్కి. ఇంకా ఇంకా వ్యాలంటైన్ వీక్ వస్తుంది. అందరూ దే కెన్ కమ్ అండ్ షాప్ లైక్ ఎనీథింగ్. గర్ల్స్కి చాలా ఇట్స్ లైక్ ట్రీట్ బోనపుచ్చ ఇట్లా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చా నుమాయిష్కి వస్తే? ఇట్స్ లైక్ వన్ పిక్నిక్. ఆ పిక్నిక్ కన్నా ఎక్కువ అంటే కాళ్ళు చాలా నొప్పి పుడతాయి. అంటే షాప్స్ అంత టెంప్టింగ్ గా ఉన్నాయా? అంటారా? మేము ఓన్లీ గేట్ 2 నుంచి లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం లోపలికి వచ్చాము అంతే. 6,000 ఫర్ ఇంటికి వెళ్ళే వరకు ఇన్ని బ్యాగ్స్ అన్నయ్య వాళ్ళు వాజ్ లైక్ ఓ ఐఎమ్ టైర్డ్. సో గుడ్ చాలా బాగుంది. మంచి లేకపోతే మళ్ళీ ఎందుకు వస్తాం మేము. Yes. ఓవరాల్ గా ఈసారి నుమాయిష్ లో షాప్ చేయాల్సినవి ఏంటి? కలంకారీ టాప్స్ అండ్ పిండ్రెస్ లో ఉన్నాయి చెప్పాను కదా, లైక్ షర్ట్స్ అండ్ కార్డ్ సెట్స్ బాగున్నాయి. బ్యాగ్స్ అయితే ఇది ఇక్కడే తీసుకున్నాను లాస్ట్ వీక్. చెప్పేసేయండి. ఇదా యూ హ్యావ్ టు బార్గెన్. 600 ఒకటి అన్నా, నేను 500కి 2 తీసుకున్నా. దట్స్ బార్గెన్ చేయాలి. ఎస్ సో ఇక్కడ షాపింగ్ చేసే బార్గెన్ చేసే టాలెంట్ ఉండాలి. యూర్ రైట్, కరెక్ట్. సో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. లైక్ మనకి బయట చాలా ఎక్కువ రేట్కి దొరుకుతున్నాయి, బట్ ఇక్కడ క్వాలిటీ మంచిగా ఉంది అండ్ రేట్ తక్కువ ఉంది. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి, కలర్స్ మంచిగా ఉన్నాయి. అదే కాకపోతే వేరే షాప్ అని ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ నడుచుకుంటూ ఫ్రీ ఫుడ్ కూడా తినొచ్చు. లైక్ గోబీ మంచూరియా అండ్ స్వీట్స్ టేస్ట్కి ఇస్తున్నారు, కేరళ స్వీట్స్ అని. అది తింటే కడుపు నిండిపోతుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్ ద పిస్తా హలీమ్. Yes, that should try. రంజాన్ తర్వాత నెక్స్ట్ ఇక్కడే కనిపించింది. Yes, correct. చాలా టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఏ ఫ్లేవర్ తీసుకుంటారు? మటన్ నా ఆల్వేస్ ఫేవరెట్. ఎస్, మటన్ ఇస్ ఫేవరెట్. చికెన్ కన్నా. చికెన్ ఇంట్లో తింటాం కదా అలా అని. నాకు తెలిసి మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ షాపింగ్. ఫుల్ ఎట్లా అంటే వాళ్ళతో బార్గెన్ చేస్తుంటే వాళ్ళు టయర్డ్ అయిపోయి ఇచ్చేస్తూ ఉంటారు కదా, అది మంచిగా అనిపిస్తుంటది. అందరు మర్చిపోకుండా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి షాపింగ్ చేసేటప్పుడు. బార్గెన్ చేయకపోతే వేస్ట్, మీ పని వేస్ట్. కాశ్మీరీ షాల్స్ అవి బాగున్నాయి. శారీస్ కూడా బాగున్నాయి. మమ్మీ వాళ్ళకి శారీస్ మంచిగా ఉంటాయి. అండ్ కుకరీ ఐటమ్స్ కూడా బాగున్నాయి, లైక్ కేజీ ఐటమ్స్ లో దొరుకుతున్నాయి స్టార్టింగ్ లో. అవి కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఈ జనరేషన్ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్ ఆహా. ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆన్లైన్ లో అది ఎలా ఉంటుందో, సైజు క్లాత్ ఎలా ఉంటుందో, వచ్చినాక మనకు ఫిట్ అవుతుందో లేదో, లేదంటే డ్యామేజ్ అయ్యి వస్తుందో, మళ్ళీ వచ్చినాక రిటర్న్ పోతుందో లేదో, మనం క్యాష్ ఆన్లైన్ కొట్టేశాక మళ్ళీ అది ఐటమ్ వస్తుందో లేదో, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడికి వస్తే యూ కెన్ టచ్, ఫీల్ అండ్ టేక్ అంతే. ఎస్. అంటే చూస్తుంటే ఎలా అంటే అరే ఇది వేసుకుంటే బాగుంటదేమో, ఇది వేసుకుంటే బాగుంటదేమో తీసేసుకుంటాం అంతే. రెగ్యులర్ గా వస్తుంటారు every year? ఎస్, మాది ఇక్కడే కాబట్టి, మాది రామ్నగరే కాబట్టి మేము వచ్చేస్తాం. ఈ year చాలా యంగ్ జనరేషన్స్ అందరూ కూడా కనిపిస్తున్నారు. చాలా అట్రాక్టివ్ అంటే మినిమల్వి చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కలెక్షన్స్, ఆర్నమెంట్స్ అయినా, ఐటమ్స్ అయినా చాలా బాగున్నాయి. ది షూస్, ఎవ్రీథింగ్
ఆన్లైన్ లో ఏమేమి కనిపిస్తాయో అన్ని ఉన్నాయి. లైక్ కొరియన్ కూడా అంటారు కదా, అవి కూడా చాలా అట్రాక్ట్ చేసేసినాయి. సో ఇన్ జనరల్ గా యంగ్ జనరేషన్ అంటే స్మార్ట్ గ్యాడ్జెట్స్ మిగతా వాటిలో బిజీగా ఉండేవాళ్ళు. కానీ ఈసారి చూస్తే నుమాయిష్ లో దాదాపు 30% ఆఫ్ యంగ్ జనరేషన్ కనిపిస్తున్నారు. ఎందుకంటే బయట అక్కడ బార్గెన్ చేయలేము, అండ్ ఐటమ్స్ కూడా సరిగ్గా దొరకట్లేదు. ఇక్కడైతే ఒకేస్తుంది. అంతే. అది సీక్రెట్. అండ్ ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు అది బాగుంది కదా తీసేసుకుందాం, అంతే. ఒక ఫ్రెండ్ తీసుకుంటే ఓకే నేను కూడా తీసుకుంటా అని తీసేసుకోవడం, అలా తీసుకుంటున్నా. మా అక్క తీసుకుందని నేను తీసుకున్నా, అలా అయింది. లేకపోతే నేను షాపింగ్ చెయ్యొద్దనే వచ్చిన, నేను చేసేపోయినా. ఇప్పుడు కూడా చెయ్యొద్దనే వచ్చిన, ఓన్లీ తన మ్యారేజ్ ఉంది, సో తను చేసుకుంటా అంటే వచ్చిన, నేను కూడా తీసుకుంటున్నా. హాయ్. ఎలా అనిపిస్తుంది నుమాయిష్? చాలా డిఫరెంట్ గా ఉంది. ఇదే ఫస్ట్ టైం కదా రావడం. ఎలా తెలుసు ఇక్కడ ఇంత పెద్ద ఎగ్జిబిషన్? యాక్చువల్లీ తను నా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఉంటుంది. సో నేను రీసెంట్ గా వచ్చాను. సో అలా ఎక్కడ మీరు ఉండేది? విశాఖపట్నం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నాట్ లైక్ దట్, నేను ఇక్కడ జాబ్ పర్పస్ మీద ఉన్నా. సో అలా బయటకు వచ్చాను. So, ఇవాళ ఫస్ట్ టైం మీ విజిట్. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ? బాగుంది. కాస్ట్ కానీ అన్ని బాగున్నాయి. లైక్ మెటీరియల్స్ ఎక్కువగా బాగున్నాయి. నాకు నచ్చింది ఫస్ట్ టైం రావడం వల్ల. సో మరి వాళ్ళు ఏమేమి పర్చేస్ చేయబోతున్నారు? చేశాను కొన్ని. చేసేసారా? కొన్ని చేశాను, ఇంకా వెళ్ళాలి. సో ఇవాళ ఒక్క రోజుతో అయిపోతుందా నుమేష్? మళ్ళీ ఇంకోసారి రావాలనిపిస్తుందా? ఇంకా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో మీకు బాగా నచ్చింది ఏంటి నుమేష్? లైక్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రైజెస్ బాగున్నాయి. అంటే పెట్టే ప్రైజెస్ అంటే లైక్ ఆఫర్స్ పెడుతున్నారు కదా, పెట్టే ఆఫర్స్ కూడా బాగుంటున్నాయి. సో ఇక్కడ చూసినా జెన్జీ బ్యాచ్ యంగ్స్టర్స్ కనిపిస్తున్నారు. అవును అవును, ఐఎమ్ నాట్ ఎ జెన్సీ కిడ్. నాట్ యు. సో ఆ జెన్జీ కిడ్ షాపింగ్ చేయడం, జనరల్ గా జెన్జీ అంటే ఫోన్స్ ఆన్ అట్లా అడిక్ట్ అయ్యేవాళ్ళు. అవును, సో వాళ్ళు కమింగ్ టు ద గ్రౌండ్స్ లో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. జెన్సీ కిడ్స్ అందరూ లైక్ వాళ్ళ ఫోన్స్ అన్ని పక్కన పెట్టి రావడం అనేది బాగుంది. సో స్టాల్స్ అన్ని కూడా బాగా అనిపిస్తున్నాయా? యా డెఫినెట్లీ బానే. ఇంకా ఫుడ్ అయితే ఏం ట్రై చేయలేదు, బట్ ట్రై చేసి చూడాలి. ఎన్ని అవర్స్ అయిందండి? లేదు, ఆల్మోస్ట్ 1.5 hours. ఎన్ని అవర్స్ స్పెండ్ చేయొచ్చు మీరు? ఇంకో 1 hour మనం నడవాలి కదా. హాయ్. హలో. అప్పటి నుంచి మీకు హాయ్, ఎలా ఉంది నుమేష్? బాగుంది. రెగ్యులర్ గా వస్తుంటారు నుమేష్ కి, ఫస్ట్ టైం రావడం. చిన్నప్పుడు వస్తుండే, ఆఫ్టర్ లాక్డౌన్ బికేమ్. హౌ యు ఫీలింగ్ టు బి? ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. సో ఇప్పటివరకు ఏదైనా షాపింగ్ స్టార్ట్ చేశారా? ఫస్ట్ యా వెయిట్, రింగ్స్ నుంచి స్టార్ట్ చేశారు. నో నో, బెడ్ షీట్స్. తీసుకున్నారు. సో ఎలా ఉంది క్రౌడ్ ఇక్కడ? క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. వీకెండ్ కాబట్టి. సో మళ్ళీ ఒకసారి విజిట్ చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఈ ఇయర్ చాలా స్పెషల్ అట. అంత యంగ్ జనరేషన్ షాపింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలా ఉంది అసలు ఇక్కడ షాపింగ్? చాలా బాగుంది, వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ గా. అసలు నుమాయిష్కి వస్తే ఏం కొనొచ్చు? ఎక్కువ తీసుకునేది బెడ్షీట్స్ తీసుకుంటారు, ఇంకా యూత్ కి కావాల్సిన టాప్స్, రెగ్యులర్ వేర్ అలా చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. రేట్స్ ఎలా ఉంటాయి? రేట్స్ కూడా కొన్ని స్టాల్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇవాళ మీకు బాగా నచ్చింది ఏంటి షాపింగ్ లో? షాపింగ్ లో యాక్చువల్ గా మాది ఇంకా ఆఫీస్ జరిగింది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాది. ఎన్ని అవర్స్ తిరగొచ్చు అసలు నుమాయిష్కి వస్తే? తీసుకోవాలి మాక్సిమం 3 to 4 hours కంపల్సరీ అవుతుంది. సో ఈ 6 hours లో ఏమేం పర్చేస్ చేయొచ్చు? ఆల్మోస్ట్ అంతా తీసుకోవచ్చు, టాప్స్ అండ్ బెడ్షీట్స్ లైక్ బార్గెన్ చేద్దాం. బార్గెన్ చేయొచ్చు. చేయొచ్చు. అండ్ మెయిన్ గా నుమాయిష్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ది బెస్ట్ ఏం కొనుక్కోవచ్చు ఇక్కడికి వస్తే? మోస్ట్లీ లేడీస్ కి కావాల్సినవి ఫస్ట్, అండ్ నెక్స్ట్ బెడ్షీట్స్ ఇవి ఎక్కువ పర్చేస్ చేయొచ్చు. ఇంట్లోకి అవసరం ఉండేవి ఎక్కువ తీసుకోవచ్చు. అది బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. బాగుంది. బయట పోలీస్ ఏమైనా డిఫరెంట్ గా ఉన్నాయా? ఉన్నాయి. సో ఈసారి వీకెండ్ చాలా యంగ్ జనరేషన్స్ కనిపిస్తున్నారు మాకైతే. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, వచ్చినందుకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సో రష్యన్ యావరేజ్ చేయొచ్చు. సో ఓన్లీ షాపింగ్ ఏనా? ఎనీ ఫుడ్ స్టాల్స్ అండ్ గేమింగ్ జోన్? గేమింగ్ జోన్కి వెళ్ళాలి, మేము ఇంకా వెళ్ళలేదు, నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము.